హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేనైతే పొద్దున్నే అయితే లేచేసాను. పొద్దున్నే లేచి ఇల్లంతా మొత్తం అయితే శుభ్రం చేశాను. ముందుగా అయితే ఫస్ట్ పూజ గది మొత్తం క్లీన్ చేసి మొత్తం పూలు అయితే పెట్టేశాను. చూడండి, మా పూజ గది సింపుల్గా అయితే చిన్న దీపం ఫస్ట్ కొన్ని పూలు అయితే పెట్టాను. ఎందుకంటే శ్రీరామనవమి పండుగను మేమైతే చాలా సింపుల్గా జరుపుకుంటాము. అది మేము నైట్ టైం అయితే పూజ చేస్తాము. మార్నింగ్ అయితే సింపుల్గా మేమైతే ఇలా దీపం అయితే పెట్టుకుంటాం అంతే. మా ఇంటి ముందర వేసిన ముగ్గులు ఇవి మీకు అందరికీ తెలుసు కదండి. మాకైతే 2 గేట్లు ఉన్నాయి. 2 గేట్ల ముందర వేసిన ముగ్గులు ఇవి. ఇది సెకండ్ గేటు. ఇంతకుముందు వచ్చిందేమో ఫస్ట్ గేటు. ముగ్గులు ఎలా ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అయితే వేసాను. నేనైతే ముగ్గు వేస్తున్నప్పుడు అయితే మా బాబు అయితే లేచేశాడు. చూడండి, పడుకోని పెట్టాను నేను, మళ్ళీ లేచేశాడు. మళ్ళీ నిద్రూపేశాను నేను, అయినా లేచేస్తున్నాడు. కానీ నిద్రూపాలి, ఎందుకంటే నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా, చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనం పానకం అయితే రెడీ చేసుకున్నాం. శ్రీరామనవమి పండుగ అంటేనే పానకం కదండి. పానకానికి అయితే బెల్లం కొడుతున్నాను నేను కొట్టే దెబ్బకి ఆ బెల్లం కూడా అస్సలు పగలట్లేదు. ఆఖరికి ఎలాగో ఒకలాగా బెల్లం అయితే పగిలిపోయింది. మనకు వీలైనంత మెత్తగా అయితే బెల్లాన్ని అయితే దంచుకోవాలి. ఎందుకంటే బెల్లం మొత్తం నీళ్ళల్లో వేసి బాగా కలుపుకోవాలి, కరిగిపోయేంత వరకు. మనకి ఎంత వీలైతే అంత మెత్తగా అయితే దంచుకోవాలి. నేను వీడియోలో కొట్టున్నాను కదండి, ఆ విధంగా మెత్తగా అయితే దంచుకోవాలి. రాముల వారికి ఇష్టమైన ప్రసాదం పానకం. అందుకే ఏ ఉన్నా లేకపోయినా శ్రీరామనవమి పండుగ రోజు అయితే ఖచ్చితంగా పానకం అయితే చేస్తాం మేము. పానకంతో పాటు వడపప్పు కూడా పెడతారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది వడపప్పు. కానీ నేనైతే వడపప్పు అయితే ఈరోజు చేయలేదు. పానకం ప్లస్ పాయసం అయితే చేశాను. బెల్లాన్ని అయితే ఇలా వీలైనంత మెత్తగా అయితే దంచుకోవాలి. నేనైతే రెండింటిని అయితే మొత్తం దంచుకునేసాను. ఇలా మొత్తం దంచుకొని పొడి పొడిగా చేసుకోవాలి. మొత్తం బెల్లాన్ని పొడి పొడిగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూస్తున్నారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా మెత్తగా వీలైతే దంచుకోవచ్చు. ఈ మొత్తం బెల్లాన్ని తీసుకొని మనం నీళ్ళలో అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ఎన్ని నీళ్ళు అయితే తీసుకుంటామో అన్ని నీళ్ళకు తగిన బెల్లాన్ని అయితే కలుపుకోవాలి. నేను కలుపుతున్నాను చూడండి, ఈ విధంగా మొత్తం అయితే కలుపుకోవాలి. నేను ఎంత మెత్తగా అయినా దంచినప్పటికి కూడా చిన్న చిన్న బెల్లం ముక్కలు అయితే మిగిలిపోయాయి. అవి కూడా గట్టిగా నలుపుతున్నాను. వీలైనంత వరకు నలుపుకోవాలి, లేకుంటే వాటన్నింటినీ తీసి పక్కన పెట్టేయచ్చు. చూస్తున్నారా, ఈ విధంగా నేనైతే వీలైనంత మెత్తగా నలిపాను. కానీ అవి అయితే నలగట్లేదు, అందుకని మొత్తం తీసి పక్కన పెట్టేస్తున్నాను. చూస్తున్నారా, పానకం అయితే రెడీ అయిపోయింది. ఇదే దేవునికి పానకం. దీన్ని అయితే వడగట్టుకున్నాం. ఇప్పుడు చూస్తున్నారా, నేను పానకంతో పాటు పాయసం కూడా చేశాను. పాయసం అయితే చేస్తున్నాను. పాయసం ఉడుకుతుంది. సగ్గుబియ్యం పాయసం. చూస్తున్నారా, సగ్గుబియ్యం అయితే బాగా కనపడుతుంది. సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. ఇది ఇలా ఉడుకుతుండగా మనము పూజ పని అయితే స్టార్ట్ చేద్దాము. చూస్తున్నారా, నేను ఏం చేస్తున్నాను, తమలపాకులు అయితే తీసుకున్నాను. తమలపాకు పైన శ్రీరామ్ జయరామ్ అనేది అయితే రాస్తున్నాను. ఇవి ఫస్ట్ తమలపాకులు. ఎందుకంటే ఈ తమలపాకుల పైన శ్రీరామ్ జయరామ్ అని పసుపు కుంకుమ 2 కలిపి అయితే పెడతాను. మీకైతే మొత్తం చూపిస్తాను. ఇందులో పసుపు కుంకుమ 2 అయితే ఉంటే ఫస్ట్ పసుపు రాసేసి దానిపైన కుంకుమ రాయడము. ఈ శ్రీరామనవమి పండుగ చాలా స్పెషల్ మాకు. ఎందుకంటే ఇదివరకు మేము మా ఇంట్లో 7 మంది మాత్రమే ఉండేవాళ్ళము. ఈసారి అదేనండి, మా కొడుకు ఈసారి యాడ్ అయ్యాడు. అదే మా ప్రిన్స్, మా యువరాజు. మేము 7 మంది ఉన్నాం కదా, 8 మంది అయితే అయ్యాము ఈసారి. మా బాబుతో కలిసి మొదటి శ్రీరామనవమి పండుగ. చూస్తున్నారా, కుంకుమతో అయితే శ్రీ అని రాశాను. పసుపు కుంకుమతో రాయడానికి చాలా కష్టపడ్డాను. అసలు అయినా అంత నీట్గా అయితే రాలేదు. పసుపు కుంకుమతో ఎంత కష్టంగా అయితే రాశానో, కుంకుమతో ఓన్లీ సింగిల్గా అంత సింపుల్ ఈజీగా అయితే రాసాను. చాలా బాగా కూడా వచ్చింది అనిపించింది నాకైతే. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏంట్రా బాబు, పండగ రోజు నైటీ వేసుకొని తిరుగుతుంది, ఏమైనా విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా? మీరు అనుకోవడంలో అస్సలు తప్పు అయితే లేదండి. ఎందుకంటే నేను నైటీ అయితే వేసుకున్నాను. నేను ఎందుకు వేసుకున్నాను అయితే రీజన్ కూడా చెప్తాను. మా ఇంట్లో చిన్న బాబు అయితే ఉన్నాడు కదండి, మా బాబుకి 2 టైమ్స్ అయితే స్నానం చేయించాలి. నేను స్నానం చేయాలంటే నైటీని వేసుకోవాలా, డ్రెస్ అయితే వేసుకోకూడదా అనుకోవచ్చు. చిన్నపిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని స్నానం అయితే చేపిస్తామండి. పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి అయితే చేపిస్తాను మా బాబుకు నేను.
చీరలు అయితే నాకైతే అలవాటు లేదు. ఇక డ్రెస్సులు వేసుకున్నామంటే కాళ్ళ మీద పడుకోబెట్టుకొని బాబుకి ఎలా స్నానం చేపిస్తామని, అందుకనే నేనైతే నైటీలు ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఇలానే కంటిన్యూ అయితే అవుతాయి. నైటీలో వీడియోస్ ఏమనుకోవద్దండి, కానీ మన వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇకైతే నేనైతే పసుపు కుంకుమతో మొత్తం అయితే రాసేసాను. ఒక్కసారి మీరు కూడా చూడండి. పైనేమో శ్రీరామ జయరామ పసుపు కుంకుమ కలిపి రాసినవి, కిందేమో ఓన్లీ శ్రీరామ జయరామ అని కుంకుమతో మాత్రమే రాసినవి. చూడండి, ఇలా అయితే రాసేసాను పూర్తిగా మొత్తం. ఇవి శ్రీరామ పండుగ రోజు మధ్యాహ్నం అయితే ఇలా అయితే రెడీ చేశాను వీటిని. ఇప్పుడు మనం ఉడుకుతున్నది కదా పాయసం కూడా అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా, మా ఇంట్లో చాలా మంది ఉంటాము కదండి, చాలా పాయసం అయితే చేశాను నేను. పాయసం అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా, ఈవినింగ్ మా బాబుకు మళ్ళీ సెకండ్ టైం అయితే స్నానం చేయించేసాను. మా పిల్లలందరూ కూడా అయితే రెడీగా ఉన్నారు పూజ చేయడానికి. ఇకైతే పూజ చేసుకోవాలి. మీకైతే ఆల్రెడీ చెప్పాను కదా మేము ఈవినింగ్ అయితే శ్రీరామనవమి పండుగ పూజ అయితే చేసుకుంటాం. మార్నింగ్ సింపుల్గా అయితే దీపం పెట్టేసుకుంటాం అంతే. ఇక పూజ అయితే చేసుకుందాం పదండి, పూజలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, నేను ఆఫ్టర్నూన్ రాశాను కదా శ్రీరామ జయరామ అనేసి, పైన అయితే పెట్టేశాను. దేవునికి చేసిన ప్రసాదాలు కూడా పానకం, పాయసం, ఇక బొరుగులు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే రాముల వారికి. రాముల వారి పండగ అయితే బొరుగులు, బెల్లం, పానకం ముఖ్యంగా ఉండాల్సిన ప్రసాదాలు. చూస్తున్నారా, పానకం, బెల్లము, బొరుగులు, వీటిలో అయితే జయరామ శ్రీరామ జయరామ అనేసి పెట్టేశాను. పూజకైతే రెడీగా ఉన్నాయి కర్పూరం, కడ్డీలు, టెంకాయలు. అయితే సింపుల్గా ఇలా అయితే ఇంట్లోనే చేసుకున్నాము. మేము ఇలానే సింపుల్గా అయితే చేసుకుంటాం ఇంట్లో చేసుకునేటప్పుడు. తర్వాత వచ్చి ఊరందరూ కలిసి గుడులు అయితే గ్రాండ్గా చేస్తారు. ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలానే సింపుల్గా అయితే మేము పండుగ అయితే చేసుకుంటాము. చూడండి, ప్రసాదాలు పెట్టేశాను, ఆకు ఒక్క పెట్టేశాను దేవుడికి. మా పిల్లలు చూడండి రెడీగా ఉన్నారు పూజ చేసుకోవడానికి. మా చిన్న పాప, మా లిటిల్ ఫ్రెండ్స్, మా యువరాజు చూడండి ఎలా ఉన్నాడు, ఆడుకుంటున్నాడు. వాళ్ళ అక్క అయితే ఎత్తుకొని ఉంది. నేనైతే వీడియో తీస్తున్నాను. చూడండి, నవ్వుతున్నాడు, ఎలా ఆడుకుంటున్నారో కదా. మా బాబు ఎలా ఉన్నాడో ఒక్కసారి అయితే కామెంట్ చేసేయండి. మా పిల్లలు అయితే హాయ్ చెప్తున్నారండి, మీరు కూడా ఒక్కసారి హాయ్ చెప్పేయండి. చూస్తున్నారా, హాయ్ హాయ్. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము. మా మావయ్య గారు టెంకాయ అయితే కొడుతున్నారు, చాలా గట్టిగా ఉంది. ఫస్ట్ మా మావయ్య అయితే కొట్టేశారు టెంకాయని, తర్వాత వచ్చేసి రెండో టెంకాయ. ఇక్కడ ఏంటంటే ఒక వింత అయితే జరిగింది మా ఇంట్లో. ఓన్లీ పై చిప్ప టెంకాయది మాత్రం లేస్ అయితే వచ్చేసింది. మీరైతే చూసింది క్లారిటీగా చూస్తే చూడండి. పూజ అయితే అయిపోయింది, హారతి కూడా అయితే ఇచ్చేసాము. పూజ కంప్లీట్. మా పిల్లలు యాస్టిస్ శ్లోకాలు చెప్పడం మీకు అందరికీ తెలిసిందే కదా, శ్లోకాలు అయితే చెప్తున్నారు. మా చిన్న పాప అయితే శ్లోకం అయితే చెప్తుంది. నేను కూడా హారతి అయితే తీసుకునేసాను. ఇదేనండి ఈరోజు మా ఇంటి శ్రీరామనవమి. వన్స్ అగైన్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే చేయండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.